ఒడి అమ్మా, ఇరికే ఎకరా నువ్వు ఈ బొక్కల దేవుడా అమ్మా, ఏంట్రా ఇది? ఓ ఆగురే, ఫ్యూల్ చూసుకోకుండా. ఒడి అమ్మ, ఇటు చూడలేదు. సైడ్ చేరు, సైడ్ చేరు. ఒక్కోసారి అమ్మ అనుకున్నా. ఇప్పుడే స్టార్ట్ అవుదామని వెయిట్ చేస్తా ఉన్నా. 0 ఎర్నింగ్స్. స్టార్టింగే వర్షం అంట. 12:45 అవుతుంది. ఇక్కడ ఆగుదామా? ఇక్కడ ఆగుదాము. ఫుల్ పడితే ముందుకు వెళ్ళిపోదాం. ఏంట్రా ఇప్పుడు వర్షం ఏంట్రా? నేను వెయిట్ చేస్తా ఉన్నా. ఇదిగో వర్షం ఫుల్ అయిపోతుంది చూడు. కాసేపట్లో చూడు మొత్తం రోడ్ మొత్తం తడిచిపోతుంది. చూస్తున్నాగానే వర్షం ఫుల్ అయిపోతుంది. సో ఓకే, ఆర్డర్స్ కోసం అయితే వెయిటింగ్. మనది చూడండి కదా, బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఉంది కదా. ఈరోజు ఎలాగైనా సరే మినిమం నేను మంచి బెస్ట్ పర్ఫార్మెన్స్కి తీసుకెళ్తాను. పిచ్చినా కూడా ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినా ఏం చేస్తాడు? మళ్ళీ అదే చేస్తాడు. ఏం తెలుసు కదా, కస్టమర్ క్యాన్సిల్ చేయడం, మన పర్ఫార్మెన్స్ తగ్గించడం. అసలు మింగాలని. ర్యాపిడో అయితే ఫస్ట్ రైడ్ వచ్చింది. ఈ ట్రాఫిక్ చూస్తారా? ఈ గల్లీలో మాత్రం ఇలా ఇరుక్కుపోవడమే ఎప్పుడు చూడు. ఇప్పుడు అమ్మ, ఎడ్జ్లో వచ్చిన రోడ్ స్లిప్ అవుతుంది ఒక్కోసారి. మరి అంత ఎడ్జ్లో వస్తే మెల్లగా అంత స్పీడ్ ఎందుకు దింగెత్తున్నావు? ర్యాపిడో ఓటీపీ బ్రో. అటు సైడ్ ఆపాలా? వెహికల్స్ వస్తాయి కదా. $79. ఓకే అండి, థ్యాంక్ యూ. సూపర్ మనీ అంటే క్యాష్ బ్యాక్ అంతగానే ఇస్తున్నాడా నాకు తెలీదు, కానీ చాలా మంది యూజ్ చేస్తుంది. చెక్ పర్ఫార్మెన్స్. సో ఫస్ట్ రైడ్ అదనమాట. నేను తిరిగింది వచ్చేసి 6/9 7 కిలోమీటర్స్ వచ్చాను. 7కి నాకు ఎంత ఇచ్చారు చూడండి ర్యాపిడో వాడు. ఇది స్కూటీ ఆర్డరు. నాకు కస్టమర్ యాక్చువల్లీ 83 రూపీస్ వచ్చింది, కానీ జిఎస్టీ కట్ చేసుకున్నాడు 6 రూపీస్ కాబట్టి 79. కస్టమర్ నాకు 79 రూపీస్ చేస్తాడు. ఇక్కడ 77 రూపీస్ అయింది. అదే సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోకపోయింటే ఇప్పుడు దగ్గర ఒకటి చూసావా, 14 రూపాయలు కట్ చేసేవాడు. 14 రూపాయలు వచ్చిన 79లో మన 14 ఇది మళ్ళీ 6 రూపాయలు, అవి 20 రూపాయలు మొత్తం దగ్గర. సో కాబట్టి కనీసం ఇప్పుడు 14 రూపాయలను సేవ్ చేసుకున్నాం మనము. సో అది మ్యాటర్. సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే కంపల్సరీగా అయితే. సో ఇవి చేసుకోవాల్సిందే పార్ట్ టైం నేను. సో అందుకనే దీంతో పాటు యూట్యూబ్ చేసుకుంటే నాకు బోనస్. యూట్యూబ్ ఎడిటింగ్తో పాటు బోనస్ కావచ్చు. సో కాబట్టి నాకు ఉపయోగపడుతుంది అమౌంట్ వచ్చిందంత యూట్యూబ్తో అని చెప్పేసి యూట్యూబ్ చేస్తున్నాను. అది మ్యాటర్. ఫైనల్గా అయితే వర్షం అయితే తగ్గిపోయింది. మళ్ళా కొంచెం ఎండ కొట్టినట్టు కొడుతుంది, కానీ ఏంటో పడుతుంది ఆగుతుంది, పడుతుంది ఆగుతుంది, బొక్క పెడుతుంది, పెంట చేస్తుంది వర్షం. 2:40 అవుతుంది. ఏం చేయాలరా ఇలా అయితే? వెళ్ళరా. సో గైస్, చాలాసేపల తర్వాత అయితే రైడ్ అయితే వచ్చింది. అది కూడా 10 కిలోమీటర్ల రైడ్ ర్యాపిడోలో. అసలు చిరాకు మింగుతుంది భయ. వర్షం పడుడు ఆగుడు. సిగ్నల్ పడింది, సిగ్నల్ ఎస్కేప్ చేద్దామా లేకపోతే వద్దులే కాసేపేగా. తప్పదు భయ్యా, ఇంకా సిగ్నల్ ఎగ్గొట్టాను ఏమనుకోవద్దండి. ఎందుకంటే కస్టమర్ క్యాన్సిల్ చేశాడు అనుకో, ఇంత దూరం వచ్చి బొక్క నాకు. సిగ్నల్ కాడ కూర్చొని భజన చేసుకోలేదు. అయ్యో సారీ. రే భయ్యా మేడం, నేను ఇప్పుడు లొకేషన్ నా దగ్గర ఉంది నీకు. అరే లొకేషన్ క్లోజ్ అయ్యేది. ఇక్కడే ఉంటది, ఇక్కడే ఉండాలి. అసలు ఎవరిని తిట్టాలో ఎవరిని నాకు అర్థం కావట్లేదు. మండుతుందో దిక్కు. 12 రూపాయలు చేతిలో పెట్టిండు. ఇప్పుడు నేను ఏం చేయాలి? అసలు ఎలా తిట్టాలి? బ్యాడ్ పర్ఫార్మెన్స్. నేను ఇందాకే ఒక రైడ్ కొట్టుకొని పర్ఫార్మెన్స్ పెంచుకుంది, క్యాన్సల్ అవ్వడం వల్ల మళ్ళీ బ్యాడ్ పర్ఫార్మెన్స్ పడిపోయింది.
అసలు కస్టమర్లు ఎందుకు ఇలా తయారయ్యారు నాకు అర్థం కావట్లా. నాకు ఆమె కనబడాలి ఇప్పుడు స్త్రీ అన్నది నేమో. ఇంత బీపీ అంటే అంత బీపీ వస్తుంది నాకు ఇప్పుడు. ఇంతమంది ఉన్నారు, ఒక్కరు కదా ఇద్దరు కదా ఇక్కడ. ఎవరిని తిట్టాలో కూడా తెలియట్లేదు. అసలు లొకేషన్ రీచ్ అయిపోయినాం భయ్యా జస్ట్. అసలు దేనికి క్యాన్సిల్ చేయాలి, మెసేజ్ కూడా పెట్టాను కదా. క్యాన్సలేషన్ పే ఆడంటే ఎవరికి కావాలి క్యాన్సలేషన్ పే ఒక్కలాగా. అమ్మాయ్యో పడట్లేదు, ఇంతమంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారో ఒక్కరిదే పడట్లేదు రైడ్. మళ్ళీ వెయిట్ చేస్తున్నా గైస్. చూడండి మళ్ళీ ఒక రైడ్ వచ్చింది. టైం కూడా 4:08. ఇందాకనే క్యాన్సిల్ అయింది ఇక్కడే కదా. మళ్ళీ రైడ్ అయితే వచ్చింది, వెళ్తున్నాను. మ్యాక్స్ ఫాస్టే వెళ్తాను, అయినా సరే క్యాన్సిల్ చేస్తున్నారు బ్రదర్. నా పర్ఫార్మెన్స్ మొత్తం సగం మింగ పెడుతున్నారు బ్రదర్. ఇంకేం చేయాలి, ర్యాపిడోని ఫస్ట్ ఆఫ్ ఆల్ తన్నాలి బ్రదర్. మేడం మెసేజ్ చేసింది, కమింగ్ మేడం. ఒడి అమ్మా, ముందర చూడకపోతే ఇదే పరిస్థితి, మెసేజ్ చూస్తా పోతే. మెసేజ్ కి రిప్లై ఇవ్వకపోతే క్యాన్సిల్ అవుతుంది. ఇద్దామనే లోపు ముందర రోడ్ చూసుకోవాలి. ఆపుకొని ఇవ్వాల్సి అని చెప్పొచ్చు కానీ ఆపుకునే టైం వాళ్ళు ఇస్తేనే కదా. ఒక్క సెకండ్ చూసారు, ఇందాక లాస్ట్ రైడ్ చూసారు కదా. ఆల్రెడీ రీచ్ అయిపోయింది లొకేషన్, పికప్ లొకేషన్, బట్ క్యాన్సల్. ఎవరని గుర్తుపట్టాలి, ఎవరినని అడగాలి చెప్పండి. ఒకవేళ వాళ్ళనే అని అడిగినా సరే మేము కాదనే అంటారు, ఎందుకంటే నా బండి వాళ్ళకి తెలుసు. కానీ నాకు వాళ్ళు తెలీదు. వస్తున్నా మేడం, వస్తున్నా 2 minutes. కస్టమర్ మెసేజ్ చేస్తే ఓకే రిప్లై ఇచ్చాను, గేట్ 4 దగ్గర అంటే కాల్ చేశారు. వాళ్ళు ఇంకా ఇప్పుడు లొకేషన్ రీచ్ అయ్యాక కూడా అక్కడ ఇంకా వస్తుంది సెల్లర్లో మేడము. మేము ఇంతసేపు వెయిట్ చేస్తాము. మరి పికప్ పాయింట్లో నుంచి మేము పికప్ పాయింట్కి వచ్చే వరకు ఆగలేరా మరి? మీరు ఎలాగో రెడీగా ఉండరు, మేము వచ్చాక మళ్ళీ వస్తున్నామని చెప్తారు. మరి మేము వచ్చేదాకా ఆగాలి కదా కాస్త. అసలు క్యాన్సిల్ చేసి పడేసుడే డైరెక్ట్. భయ్యా చూడండి భయ్యా, ఆన్లైన్ కష్టం, ఆన్లైన్ చేసింది ఏముంది. ఇంత దూరం తీసుకొస్తే ఫ్యూల్కి డబ్బులు లేవేడా. ఆన్లైన్ చేసి పడేసింది. ఆ, ఇందాకే మొబైల్ రీఛార్జ్ చేసుకున్నాను. ఒక రైడ్ వచ్చింటే ఇప్పుడు ఇంకొక రైడ్ కొడితే 10 kilometers వెళ్తుంది భయ్యా. ఒక 100 ఇప్పుడు 200 రూపీస్ ఫ్యూల్ కొడదాం అనుకున్నా. సర్లే, ఇష్యూ ఎందుకు ఇంకా. ఇదే బ్రదర్, మేము స్కానర్ చూపించడానికి, ఈ పర్సనల్ స్కానర్ చూపించడానికి రీజన్ ఇదే. ఇప్పుడు నాకు ఫ్యూల్కి డబ్బులు కావాలి. ఇప్పుడు ఆన్లైన్లోకి వెళ్ళి అది క్లియర్ అయిపోయింది, అడ్జస్ట్మెంట్ అయింది ఇక్కడ. సో ఇప్పుడు నాకు ఫ్యూల్కి ఎవరు ఇస్తారు, అది మా పాయింట్. సో ఇప్పుడు ఆన్లైన్ చేయడం ప్రాబ్లం కాదు, కస్టమర్. మాకు అవసరం ఉన్నప్పుడు ఇలా చేతిలో డబ్బులు ఉండవు కాబట్టి ఆన్లైన్ చేయించుకునేది మా పర్సనల్ స్కానర్కి. ర్యాపిడోలో స్కానర్ చూపిస్తే ర్యాపిడో కావాలంటే ఇలా నెగిటివ్ బ్యాలెన్స్లో అడ్జస్ట్మెంట్ అయిపోతాయి అమౌంట్. సో మాతో అమౌంట్ ఉన్నప్పుడు చేస్తే పర్లేదు, మాతో అమౌంట్ లేనప్పుడు మాకు చేస్తే మాకు ఇబ్బంది అవుతుంది. అదే మా ప్రాబ్లం. మొబైల్ రీఛార్జ్ ఈరోజే అయిపోయింది. అంత దూరం నుంచి ఎక్కించుకొని వచ్చి ఆన్లైన్ చేస్తే అయిపోతుంది అంటే షాక్ దెబ్బకి. వెనక కూర్చొని చావు కబురు చల్లగా చెప్తుంది. పికప్కి వెళ్తున్నా. పై నువ్వు ఫోన్ చూసుకుంటూ ఎటు చూస్తున్నావు నీకే తెలుస్తలేదు. నువ్వు నాలాగా తయారయ్యావు మనోడే. రేపు మా 2 బ్యాగులు పెట్టుకొని వచ్చాడు కదా వీడు. ఏడ పెడతావురా బయట. ఏమైందో తెలియట్లేదు, ఏ ప్రాబ్లమో తెలియట్లేదు కానీ అంటే ఆగిపోతుంది, అంటే ఆగిపోతుందిరా. ఏం చేద్దామని చూస్తున్నావురా, ఎటు మలుపుదామని చూస్తున్నాడో అర్థం కావట్లేదు. चेंज नहीं है, मेरे पास नहीं है, असल कैश भी नहीं है, ऑनलाइन है। वो अपना अमाउंट ऑनलाइन में नहीं है, ओनली 80 रुपीस है। 8 रुपीस डाल दो, स्कैनर दे दो. నాకే పెట్రోల్కి వెళ్ళేవరాయా అంటే సైడ్ इधर आ जाओ ओके. एमएमआर को जाके बस उधर बस स्टॉप है, बस आता उधर पूछो एक बार, ठीक है. ఒక్కోసారి ఓయ్ అమ్మ అనుకున్నా, బ్రేక్ కట్ట చూడలేదురా బాబు. సడన్ గా ఏం ట్రాఫిక్ రా బాబు.
66 యాక్సెప్ట్. 93 రూపాయలు ఎక్స్ట్రా చూపించింది నాకు. మెసేజ్ పెట్టాను, అంటే పెద్ద రైడ్ 90 రూపీస్ ఎక్స్ట్రా చూపించింది నాకు. సో వదులుకోకూడదు కదా, ఫ్యూల్ చూసుకోకుండా. ఓడి అమ్మ, ఇటు చూడలేదు. కస్టమర్ జస్ట్ మిస్ లేపేస్తుంది. ఇరికే ఎక్కడ నువ్వు ఈ బుక్కలా, కొంచెం అటు జర్రా. అంతే. ఓ ఆగురా. మామా ఏంది మామ, చూసినావు పద. నాకు తాగిస్తుండే వెనక. దేవుడా అమ్మ, ఏంట్రా ఇది? అవేం బ్రేక్ కట్టాలరా అయ్యా, చేయి పెట్టకపోతే పోతుండా. తెలుగు రాదా మేడం? తెలుగు నయ్యాత బా. हाँ इधर चेक पोस्ट है ना इधर गाड़ी एग्जिट के मेरा हिंदी नहीं आ रहा मैडम, बोल रहा हूँ क्या बोल रहा हूँ मैं, लेकिन अंदर आना चेक पोस्ट के अंदर हूँ मैं, అయితే मैं इसमें अंदर आके यू टर्न करके आ रहा हूँ. 231 రైడ్ చెప్పాను కదా. ఫ్రెండ్లీ, చాలాసేపు ఐటెక్ సిటీ యాక్సెప్ట్ చేస్తారు బాబు. సుభాష్ వస్తున్నా ఒక్క నిమిషం బ్రో. 1012 ఇంకో రైడ్ వచ్చింది. ఆ బ్రదర్ని అక్కడ దించేసాను ఇందాక ఎక్కిన బ్రదర్ని. సో మళ్ళీ ఇంకో రైడ్ వచ్చింది, వెళ్తున్నాను. కాదు భయ్యా, నాకు అర్థం కాదు ఏంటో తెలుసా, మార్నింగ్ నుంచి నాకు రైడ్స్ లేవు. ఇప్పుడు నైట్కి దెబ్బకి 500 ఎర్నింగ్స్ దాటిపోయాయి. సో ఇంకా నేను కరెక్ట్ 10 వరకు కొడితే ఇలా కంటిన్యూస్ గా పడ్డావు అనుకో 1000 ఎర్నింగ్స్ అయిపోతాయి తెలుసా. నేను షాక్ లో ఉన్నా, 10 పడుతున్నాయి ఇప్పుడు రైడ్స్ నాకు. ట్రాఫిక్ చూస్తారా, ఏంట్రా ఇది. ఐఎమ్ ఆన్ ద వే, ప్లీజ్ డోంట్ క్యాన్సిల్ అని మెసేజ్ పెట్టాను. ఇప్పుడు మళ్ళీ క్యాన్సిల్ చేసింది అనుకో నాకు ఇంకా, ఎందుకంటే నాకు ఫ్యూల్ బొక్క పెడుతున్నారు భయ్యా. ఇప్పటికీ 2 రైళ్ళు క్యాన్సిల్. మెసేజ్ పెట్టా, మేము సిగ్నల్ ఉంది ఇక్కడ 2 minutes మేడం అని. ఆల్రెడీ ఈరోజు ఎర్నింగ్స్ వచ్చేసి 720 రూపీస్ అయినవి. 72 కిలోమీటర్స్ తిరిగాను, 72 కిలోమీటర్లు. ఇప్పుడు మళ్ళీ ఇంకో రైడ్ వచ్చింది. సో వెళ్తున్నాను. మాదాపూర్ మెట్రో పడింది డ్రాప్ వచ్చేసి. టుడే ఎర్నింగ్స్ అయితే బాగా వచ్చాయి. ఆఫ్టర్నూన్ 12కి వస్తే ఈవినింగ్ 5-6 వరకు నాకు రైడ్సే లేవు. ఇంకా మిగతా మొత్తం నేను 6 to 7, 8 మధ్యలో, ఇప్పుడు 9 అవుతుంది అనుకో, 3 hours లో కొట్టిన ఎర్నింగ్స్ మిగతా మొత్తం. సో మనం అయితే ఈవినింగ్ బర్త్డే ఈ రోజు అని చెప్పేసి రేపు ఈవినింగ్ వస్తుంటే అది అవ్వదమ్మా, పడవు. అలా అవ్వదమ్మా. ఓ మై గాడ్, వీళ్ళు సడన్ బ్రేకులు ఇలా కొడుతున్నారు ఏట్రా బాబు. 80 రూపీస్ వచ్చింది, 800 అయిపోయింది. నా పర్ఫార్మెన్స్ కూడా 12కి వచ్చింది చూడండి. నేనేమో 800 క్రాస్ చేశాను. సో అది ముచ్చట. ఓలాలో రైడ్ వచ్చింది, నైట్ లోపు అయిపోతుంది కదా. మళ్ళీ రేపు మళ్ళీ సబ్స్క్రిప్షన్ మళ్ళీ తీసుకోవాలి. ఇంకా నేను దగ్గర 1000 ఇయరింగ్స్ కంప్లీటెడ్ దగ్గర. సో 800 అయినామంటే ఇంకొక 200 రూపీస్ అంతే కదా. 200 చూస్తున్నాగానే అయిపోతుంది 2-3 రైడ్లు. ఓకే డన్, పికప్. రైడ్ అయితే కంప్లీట్ అయింది. 71 రూపీస్ అయితే వచ్చింది. మంచి మాదాపూర్ సైడ్, ఐటెక్ సిటీ సైడ్, అంజనగర్, గచ్చిబౌలి ఈ రైడ్స్ పడినామా. గచ్చిబౌలి రైడ్స్, గచ్చిబౌలి పడితే సీదా ఇంటికి. 10 అవుతుంది, 10 hours లాగిన్, దగ్గర 10 hours లాగిన్ చూడండి. 12కి స్టార్ట్ అయ్యాను, ఈజీ 12కి 12:30కి స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు వచ్చేసి 10 అవుతుంది, పావుదాకా. హైటెక్ సిటీ దానికి వెళ్ళిపోయాం. కస్టమర్ అక్కడ కూర్చున్నాడు మంచిగా ఆరామ్సే, వస్తాడులే అని. దేబ్రాజ్ నేమ్. ఓటీపీ 29. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. ఇంటి దగ్గరికి తీసుకొచ్చాడు మనోడు, కానీ వెనక టిఫిన్ బాక్స్ పెట్టి ఒత్తి సావదేంగాడు నన్ను.
మధ్యలో లేడీస్ లాగా టిఫిన్ బాక్స్ ఇడికి ఇచ్చాడు నాకు. కనిపిస్తుంది ఆ టిఫిన్ బాక్స్. మనం నడక స్టైల్ వేరే ఉంది. టుడే ఎర్నింగ్స్ వచ్చేసి 100 కిలోమీటర్లు తిరిగాను. 889 65 కదా, మొత్తం 100 కిలోమీటర్స్ ప్లస్ ప్లస్ 65 954 రూపాయలు. 100 కిలోమీటర్లకి 954 ఇందులోనే మరి ఫ్యూల్ గీవుల్ అన్ని 654.